హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇక్కడైతే నేను రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను 1 కప్పు కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను. 1/4 కప్పు రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్పు కోకోనట్ తీసుకున్నానండి. డ్రై కోకోనటే తీసుకున్నాను. ఇక్కడ ఇలాచీ కూడా దంచి పెట్టుకున్నానండి. సో ఇక్కడైతే ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో తగినంత నెయ్యి అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండి, క్యాజు, నెక్స్ట్ బాదం తీసుకున్నాను. కిస్మిస్ కూడా తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కిస్మిస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసానికి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. సో చూసారా, ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయ్యి కదా, మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను 1/4 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఇది మంచిగా మనం నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. ఎంతసేపు పడుతుందంటే మనం సిమ్లో పెట్టేసి కనీసం 15 మినిట్స్ అయినా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అనేది వస్తుంది రవ్వ అనేది. సో అంతసేపు మనం ఓపిక్గా కలుపుతూనే ఉండాలి రవ్వ కింద అడుగంటకుండా. సో ఇక్కడ 1 కప్పు నేను డ్రై కోకోనట్ అయితే తీసుకున్నానండి, ఎండు కొబ్బరి. మీరు పచ్చిది కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఎండుది అయితే యూజ్ చేశాను. దీన్ని మిక్సీకి వేసాను. సో ఇలా దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. మంచి సువాసన వస్తూ ఉంటుంది. మనం కొద్దిగా అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి మధ్యలో మనం, ఎందుకంటే ఇందాక మనం కోకోనట్ వేసాం కదా, సో అది ఫ్రై కావడానికి మనం ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేస్తూ ఉంటే మంచి కలర్ అనేది వస్తుంది. సో మనకి ఇంకా మంచి కలర్ వచ్చిందంటే ఫ్రై అయిపోయిందని అర్థం. సో దీన్ని అయితే మనం తీసేసుకోవాలండి. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో, మంచి సువాసన వస్తుంది ఫ్రై అయిపోయినప్పుడు. సో ఇక్కడ ఇంకా అదే ప్యాన్లో నేనైతే 1/2 కప్పు కంటే తక్కువ తీసుకున్నాను షుగర్. సో 1/4 కప్పు రవ్వకి 1/2 కంటే తక్కువ, చాలా తక్కువ తీసుకున్నాను షుగర్ అయితే. సో ఇక్కడైతే కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. మనం ఇది తీగ పాకం అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. తీగ పాకం అయితే రావాలండి. సో అప్పటి వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. నేను దీంట్లోకి ఇలాచీ కూడా మనం దంచి పెట్టుకున్నానండి. ఇలాచీ కూడా ఆ పౌడర్ కూడా యూజ్ చేస్తాను. చూసారా, లైట్గా తీగ వచ్చింది. సో ఇలా లైట్గా తీగ వస్తే సరిపోతుంది, మనకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక రవ్వలో వేయించుకున్నాం కదా, రవ్వ నెయ్యిలో వేయించుకున్నాం కదా, సో అది యాడ్ చేయాలి. అది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు లూజ్గా ఉంది అనుకుంటున్నారు కదా, మనం మిక్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గట్టిగా అవుతుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంకా మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేయవచ్చు. నేనైతే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా నెయ్యి వేసుకున్నాక మనం ఇంకా పక్కన పెట్టేసి, మనం మొత్తం చల్లారాకైతే ఉండలు చుట్టుకోవడానికి రాదండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవడానికి ట్రై చేయాలి. మనం కాలుతూ ఉంటుంది, సో అయినా పర్లేదు, మనం కొద్దిగా మెదుపుకుంటూ మనం ఇలా ముద్దలు అనేది కట్టుకోవాలి. సో చూసారా, ఇప్పుడైతే నాకు కాలుతుంది, అయినా నేను ముద్దలు కట్టేశాను. సో ఇలా మనం అన్ని రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను చాలా తక్కువ క్వాంటిటీ అయితే చేశానండి. మీరు సేమ్ ఇలానే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సంక్రాంతికి అయితే ఇలా మీరైతే రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఇవైతే చాలా రోజులు నిల్వ ఉంటాయండి, ఎందుకంటే మనమైతే వాటర్ అయితే యూజ్ చేయలేదు కదా. సో ఇలా మనం అన్నీ ఇలా లడ్డు అయితే కట్టుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది, లోపల కూడా అసలు గట్టిగా అవ్వండి. సో మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తుంటుంటే నోరు ఊరిపోతున్నాయి ఈ సంక్రాంతి
సంక్రాంతికి చాలామంది పిండి వంటలు అయితే చేసుకుంటారు కదా. సో మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.